నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్నారు. 17న ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరినట్లుగా సమాచారం. ప్రధానిని కలిసి అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో పాటుగా మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలవనున్నారు. జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని చంద్రబాబు ప్రధానిని కోరనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 16న ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యేటట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ సుజాత, సీఎం చంద్రబాబు ఈ నెల 16న ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 17వ తేదీ ఈ ప్రధాని నరేంద్ర మోడీ కలిసే అవకాశం ఉందంటూ కూడా కొంతమేర సీఎంఓ నుంచి అధికారికంగా కొంతమేర సమాచారం అయితే ఉంటున్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ధృవీకరించేందుకు అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. మోదీ అపాయింట్మెంట్ కోసం కోరిన చంద్రబాబు ఒకవేళ మోదీ అపాయింట్మెంట్ కనుక లభిస్తే ఖచ్చితంగా 17వ తారీఖున మోదీని కలిసే అవకాశం అయితే ఉంది. ప్రధాని మోడీని కలిసిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా అమరావతి పునర్నిర్మాణం, ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అమరావతి నిర్మాణ పనులు సర్వేగంగా చేసిన నేపథ్యంలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా అమరావతి రాజధాని నిర్మాణ పనులు సర్వేగంగా అందుకున్నాయి. దాంతో పాటు కేంద్రం కూడా 15,000 కోట్లు గత నిర్మలా సీతారామన్ గత పార్లమెంట్ సమావేశంలో కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతి పునర్నిర్మాణంతో పాటు పోలవరానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం వద్ద అనేక మార్లు ప్రతిపాదించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క రాష్ట్రంలో వెనుకబడే జిల్లాలకు సంబంధించిన నిధులతో పాటు కొత్త రుణాలపైన కూడా మోడీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం అనేక విధాలుగా కూడా వెనకబడిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేక ప్రాతిపదికన కింద రాష్ట్రాన్ని కేంద్రం చూడాలి అంటూ కూడా కోరిన అవకాశం అయితే ఉంది. గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు కేంద్రాన్ని కోరిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మోడీతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం అయితే ఉంది. అటు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి అటు బడ్జెట్ అమరావతికి సంబంధించిన కేటాయించిన బడ్జెట్లకి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. దాంతో పాటు ఇంకా రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులని కూడా కేటాయించాలంటూ కూడా కోరే అవకాశం కనబడుతుంది. ఇటీవల బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సాయంగా 15,000 కోట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు జగన్ హయాంలో చేసిన రుణాలకు సంబంధించిన రీషెడ్యూల్ చేయాలంటూ కూడా ప్రధాని మోడీని చంద్రబాబు కోరే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా అనేకమైన వివిధ కార్పొరేషన్ రూపంలో అనేకమైన కార్పొరేషన్ పేర్లతో రుణాలు అయితే తీసుకున్నారు. వాటికి సంబంధించి కూడా కొంత రీషెడ్యూల్ తీసుకున్న రుణాలన్నీ కూడా రీషెడ్యూల్ చేయడం వల్ల కొంత రాష్ట్రమైన భారం తగ్గే అవకాశం అంటూ కూడా దీనికి సంబంధించి ప్రస్తుతానికి రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో వాటిని రీషెడ్యూల్ చేయాలంటూ కూడా ప్రధాని మోడీని చంద్రబాబు కోరే అవకాశం కనబడుతుంది. ఇటీవల నిర్మలా సీతారామన్ కలిసిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఏపీ ఆర్థిక అంశాలపైన కూడా వారి మధ్య కొంత చర్చ జరిగింది. మొత్తంగా వెళ్తున్న చంద్రబాబు కొన్ని రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, అదేవిధంగా రాష్ట్ర ప్రగతి కోసము అటు కేంద్రంతో అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా ఇటు అంశాలన్నిటిపైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.